ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండో విడత ఎన్నికలు సజావుగా సాగాయి. ఆ తర్వాత మూడో విడతకు కూడా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది కూడా సాఫీగా సాగేందుకు కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి తరుణంలో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి జనగామ జిల్లాలో ఉన్నాము. దేవరుప్పల మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళిని కూడా ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా గారు ఉన్నారు. ఒకసారి ఎట్లా ఉంది మొదటి, రెండో విడతలో ఏ విధంగా ఉంది, ఆ తర్వాత మూడో విడతను ఏ విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఇక్కడ ఏమన్నా సివియారిటీ ఉందా లేదా, సెన్సిటివ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పటివరకు మొదటి రెండు విడతలు కూడా ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా జరుగుతున్నాయి, దానికి పర్సంటేజ్లు ఎట్లా జరుగుతున్నాయి, ఇప్పుడు మూడో విడతకి ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు సార్? సో మొదటి రెండు విడతల్లో మన ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో జనగామ అండ్ ఘన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ జరగడం జరిగింది. ఆల్మోస్ట్ 86 నుంచి 87% వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పర్సంటేజ్ అనేది చూడడం జరిగింది. ఇప్పుడు మూడో విడత ఫైనల్గా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో 3 మండల్స్ దేవరుప్పల, పాలకుర్తి, కొడకొండ ఈ 3 మండలాల్లో కూడా ఈ ఒక పోలింగ్ పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ది ఫస్ట్ ఫేజ్లో ఉన్న 11 o'clock రిపోర్ట్ చూసుకుంటే 51% నమోదైంది. ఇంకా ఓటు వేయాల్సిన వాళ్ళు చివరి అవకాశం కాబట్టి ఇది 1 o'clock వరకు ఉంది కాబట్టి దయచేసి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా పోలీసు వారి అందరి సపోర్ట్తో కూడా చేయడం జరిగింది. సో సిఆర్పిసి 144 ప్రజెంట్ ఇంపోజిషన్లో ఉంది. రేపు మార్నింగ్ 10 o'clock వరకు ఇంపోజిషన్ ఉంది కాబట్టి దయచేసి ఓటింగ్ అయిపోయిన రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎలాంటి ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ పోస్ట్ పోల్ వైలెన్స్ చేయడానికి వీల్లేదు కాబట్టి అందరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. How many sensitive areas identified by you, sir? సో ప్రెసెంట్ మన జనగాం జిల్లాలో ఉన్న 3 ఫేజెస్లో అంటే ఎక్కువ శాతం వెబ్ కాస్టింగ్ అనేది ఈ యొక్క థర్డ్ ఫేజ్లో పెట్టాము. ఆల్మోస్ట్ 120 ఉన్న పోలింగ్ స్టేషన్స్ 120 పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ ఉంది. అండ్ 70 వరకు మైక్రో అబ్జర్వర్స్ ప్రతి పోలింగ్ స్టేషన్ కవర్ చేయడం జరిగింది. సో క్రిటికాలిటీ అండ్ సెన్సిటివిటీ లాస్ట్ ఇంటీరియర్ మండల్స్ కాబట్టి జనగాం జిల్లాలో ఉన్న దేవరుప్పల, పాలకుర్తి, కొడకళ్ళ కాబట్టి సో ఆల్మోస్ట్ 1000 ఫోర్స్ పోలీస్ ఫోర్స్ కూడా అదనంగా కూడా కొంతమంది ఫోర్స్ కూడా పెట్టుకొని 1000 మెంబర్స్ నడుస్తున్నారు. 2-3 పోలింగ్ స్టేషన్స్కి ఒక ఎస్ఐని కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది కాబట్టి సో పోలీసు వారు దీనికి స్పెషల్గా ఇది చాలా ముందే హెచ్చరిస్తున్నాము. ఎవరైనా సరే ఇలాంటి వైలెన్స్ కానీ ఏమైనా ఓటర్లని ప్రలోభ పెట్టడానికి కానీ కౌంటింగ్ దగ్గర కానీ ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇక సెన్సిటివ్ ఏరియాస్ ప్రాంతం ప్లస్ ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా ఇక్కడ 4000 మంది ఓటర్లు కూడా ఇక్కడ పైచిలుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు కౌంటింగ్ కూడా కొద్దిగా ఫాస్ట్గా మూవ్ కావడానికి కూడా ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటున్నారా? సో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే 1500 కంటే అబవ్ ఉన్న దగ్గర అడిషనల్ కౌంటింగ్ టేబుల్స్ పెట్టుకున్నాము. అండ్ కౌంటింగ్ సూపర్వైజర్స్ కూడా మన ఎంపీడీఓస్ అందరు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా అడిషనల్ ఆర్ఓస్, రిజర్వ్ ఆర్ఓస్, రిజర్వ్ ఏపీఓస్, రిజర్వ్ ఓపీఓస్ అడిషనల్ స్టాఫ్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మనం ఈసారి కౌంటింగ్ అనేది ప్రక్రియ ఇంకా ఫాస్ట్గా పెరగడానికి ఈ థర్డ్ ఫేజ్లో బికాజ్ లాట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఉన్న మండల్స్లో చాలా వరకు 1500 అబవ్ ఉన్నాయి కాబట్టి 7 o'clock వరకు దయచేసి స్పీడప్ చేయడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఓకే, సెన్సిటివ్ ఏరియాస్లో ఎట్లాంటి ఎక్స్ట్రా బందోబస్తు ఏర్పాటు చేశారు సార్? సో సెన్సిటివ్ ఏరియాస్లో వెబ్ కాస్టింగ్ కంపల్సరీగా ఉంటుంది. ప్రతి కౌంటింగ్ రూమ్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. సో మేము మా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మేము విజిట్ చేసి చెక్ చేస్తున్నాము. అండ్ ప్రతి సెన్సిటివ్లో మైక్రో అబ్జర్వర్ కూడా, జనరల్ అబ్జర్వర్ గారికి కూడా టైమ్లీ రిపోర్ట్ ఇస్తున్నారు. అండ్ మాకు ఒక వాట్సాప్ మానిటరింగ్ గ్రూప్ కూడా ఉంది ప్రతి మండల్కి పోల్ వే రిపోర్ట్. సో టైం టు టైం మాకు అనేది రెగ్యులర్గా రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి పోలీస్ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ యాక్టివ్గా పర్సూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మొత్తానికైతే ఎన్నికలు మొదటి, రెండో విడతలు కూడా విజయవంతంగా జరిగినట్టే మూడో విడతకు కూడా ప్రతిదీ కూడా స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అధికారులకు, పోలీస్ అధికారులకు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసే భాగంలో సెన్సిటివ్ ఏరియాస్ను కూడా స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎక్స్ట్రా బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎక్కువగా అంటే 1500 పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా తొందరగా రిజల్ట్ రావడం కోసం ఎక్స్ట్రా టేబుల్లను కూడా ఏర్పాటు చేశామంటున్నారు. మొత్తానికైతే ఈ ఎన్నికల సరళి మాత్రం ఇప్పటికీ ఒక్కొక్క పార్టీలు కూడా తమ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు, అలాగే అక్కడ ప్రతిదీ కూడా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా, డీసీపీ స్థాయి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణలో ఉంటున్నటువంటి నేపథ్యంలో అన్నిటిని కూడా సమన్వయం చేసుకునే విధంగా ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటున్నటువంటి సందర్భంలో ఈసారి కూడా ఎవరు ర్యాలీలు కానీ అలాగే సంబరాలు కానీ దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రూల్స్ వయలేషన్ చేస్తే మాత్రం వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా గారు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా దేవరుప్పల మండలం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.